వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాల మునిసిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పుష్ కార్ట్, బిన్స్ పంపిణీ. బనగానపల్లె వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో 45 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ. ఈ నెల 30, 31 తేదీల్లో డోన్లో జరుగనున్న నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపు. మా నాన్నను మా అమ్మ, మా మేనమామలే చంపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టిడ్కో ఇల్లు త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం, మంత్రి ఎన్ఎండి ఫరూక్. బేతంచెర్ల పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మరి అది శేషయ్య గారు వర్తిపై చేసింది. వాళ్ళని అనుకోవాలి, వాళ్ళకు తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా చేస్తా అంటాడు. ప్రత్యేకంగా వాళ్ళు చేయాలి. వాళ్ళ ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ పాపం రాత్రి మరి కష్టపడతారు. చిన్న వయసులోనే పాపం 40-50 నెలలంతా పిల్లలే. పేదవారికి అందరికీ మందులు ఇప్పిస్తా, వాళ్ళ ఆరోగ్యం చూపిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మీరు అది కూడా చేసుకోండి. మెడికల్ క్యాంప్ పెట్టి ఇవి ఏ రకంగా ఇలా ఆదుకోవాలి, ఇలా ఏ అవసరం ఉంటాయి. ఇది మాత్రం మీకు సంపాదించిన డబ్బులు మాత్రలు పోతాయి కదా, నేను చెప్తాను, మీరు మాత్రలుగా పోతాయి. కాబట్టి దానికి కూడా మీ ఆరోగ్య పరిరక్షణ కూడా చేస్తాం. కష్టాన్ని గుర్తించాం. ఇంకా మీరు బాగా పనిచేయండి. మీకు ఇంకా ప్రభుత్వం చేయడం ప్రోత్సాహకరమైన కార్యక్రమం ఉంటే తప్పకుండా మీ అందరికీ అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం లాగే ఈసారి గానీ దాదాపు 18 లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ ద్వారా బిన్స్ తెప్పించడం జరిగింది. అలాగే పుష్ కార్డ్స్ గానీ రిపేరీతో పాటు కొత్త ఏదైనా అవసరం ఉందంటే అవి గానీ తెప్పించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి గానీ తొందరగా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరైనా మేమే గౌరవ కౌన్సిల్ అయినా నంద్యాల పట్టణం శుభ్రంగా ఉండాలనేదే మన ప్రథమ లక్ష్యము. దానికి అనుగుణంగానే మీరందరూ వర్క్ చేస్తున్నందుకు నా ప్రత్యేక అభినందనలు మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో గానీ మన నంద్యాలను పరిశుభ్రంగా మరియు పచ్చదనంగా నిలుచుకునే బాధ్యత మాతో పాటు మీకు ఉంది. కాబట్టి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మీకు ఇంకా ఏమన్నా కావాల్సిన సౌకర్యాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురండి. వీలైనంత త్వరలో అవి కానీ క్లియర్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మంచిగా పని చేస్తున్నాడు అని అంటే కనుక అతనికి వర్క్ చేయడానికి అవసరం పనిముట్లు అనేది చాలా అవసరం. ఆ పనిముట్లు లేకపోతే కనుక మనం ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళమైనా కూడా చేయలేనిది సున్నా అని నా అభిప్రాయం. అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పనిముట్లు అన్ని ఇచ్చినాకనే వాళ్ళతో వర్క్ అభివృద్ధిగా బాగుంటుందనేసి గౌరవ మంత్రుల వారు నేను వచ్చిన కొత్తలో వర్కర్స్ విషయంలో దృష్టి పెట్టండి, కొన్ని ఇష్యూస్ ఏదో కనపడుతున్నట్లు ఉన్నాయని చెప్పేసి నేను కలిసిన రోజు వారు ప్రస్తావించారు. ఇక్కడ జాయిన్ అయినాక చైర్పర్సన్ గారు మనం అందరినీ సమానంగా చూడాలి, సో వర్కర్స్ విషయంలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నట్లు ఉన్నాయి, వెంటనే శాంక్షన్స్ ఇచ్చి తెప్పించి వాళ్ళకి ఇచ్చినాక బాగుంటుంది, వర్షాకాలం వస్తుందేసి వారు సూచనతోటి గౌరవ మంత్రివర్యులు గారు
ముందుగా సిపిఐ భారతదేశంలో గ్రామీణ పేదలకు రైతులకు అండగా నిలబడి 100 సంవత్సరాలు నిండుతూ ఉంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజానీకానికి సిపిఐ శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రుడు రంగనాథ్ చెప్పినట్లు ఈ నెల 30-31 డోన్లో జిల్లా మహాసభలు, ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రత్యేకత సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాల సంవత్సరం, మహాసభల సంవత్సరం ఒకేసారి రావటం దీని ప్రత్యేకత. డిసెంబర్ 26 రానున్న ఆ తేదీన ఖమ్మంలో యావత్ దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలు సభ ఖమ్మంలో జరుగుతాయి. దానికి ముందు 2 రోజులు అంటే డిసెంబరు 24-25 ప్రపంచ స్థాయి వివిధ దేశాల కమ్యూనిస్టు వర్కర్ల పార్టీల 2 రోజుల అంతర్జాతీయ సదస్సు మన విజయవాడలో జరగబోతూ ఉంది. దీనికి చైనా మొదలు రష్యాతో పాటు వియత్నాం, క్యూబా లాంటి, అమెరికా, గ్రేట్ బ్రిటన్ లాంటి పలు దేశాలలో పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్ల పార్టీల నాయకులు కూడా ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ సిపిఐని బలోపేతం చేయడానికి తగు కార్యాచరణని సైద్ధాంతిక రాజకీయ ప్రణాళిక భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో ఈ నెల 30-31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకానికి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలని జిల్లా ప్రజానికి కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల జూన్ 30 తేదీన 11 గంటలకు డోన్ పట్టణంలో మహా ప్రజా ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, జగదీష్ గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజల్ గారు, లెనిన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ మహాసభల్లో అతిథులుగా హాజరైతా ఉన్నారు. ఈ మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలని, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఇరిగేషన్లో అనేక ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు ఉన్నాయి. ఈరోజు కేవలం ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు నీళ్లు గేట్లను ఎత్తేసి గేట్లు నేనే పెద్ద అపర భగీరథుని మాదిరిగా మొత్తం ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మేము ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. 2017 సంవత్సరం నుంచి అలగనూరు రిజర్వాయర్ కేవలం 500 మీటర్ల మట్టి కొట్టుకుపోయింది. ఆ మట్టి వేయడానికి 2017లో 5 కోట్ల రూపాయలు అయితే
ఈరోజు 32 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి కూడా సంవత్సర కాలం అయితే ఉంది. దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రులు కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో భూముల్ని బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2013 సంవత్సరం భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలాంటి అనేక ప్రజా సమస్యల మీద ఈ మహాసభలను వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలు జయప్రదం నమస్కారము. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభల్లో భాగంగా ఈరోజు నంద్యాలలో ఈ నెల 30-31 తారీఖుల్లో మహాసభలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్గా చెప్పుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా 3వసారి అధికారంలోకి అనేక వాగ్దానాలు చేసి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ 12 నెలలు గడిచిపోయినటువంటి సందర్భంగా మరి వారి యొక్క పరిపాలనా విధానాలు ప్రజలపైన ఏ మేరకి ప్రభావం చూపుతూ ఉన్నాయి, ప్రజలకి మేలు చేస్తున్నాయా లేదా, మరి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని అంశాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో చర్చించబోతా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు నంద్యాల జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు పైగా గడిచిపోయింది. ఒక జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు అవసరమైనటువంటి జిల్లా కేంద్రానికి అవసరమైనటువంటి అన్ని రకాల రవాణా సౌకర్యాలు కానీ, అదేవిధంగా రోడ్డు సౌకర్యం కానీ, ముఖ్యంగా ప్రధానంగా రైల్వే సౌకర్యం కానీ, లేదంటే ఈ జిల్లా ఏర్పడినటువంటి తర్వాత ఏర్పడాల్సినటువంటి మౌలిక సౌకర్యాల విషయంలో ఈ ప్రభుత్వాలు ఏ మేరకి మరి ప్రజలకి సౌకర్యం కలిగించడానికి అమలు చేస్తున్నటువంటి అంశం పైన చర్చించబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా వ్యవసాయమే ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్. మరి వర్షాలు ప్రారంభమై రైతులందరూ కూడా వ్యవసాయాలు వేసుకున్నటువంటి విత్తనాలు వేసుకుని వారంతా కూడా వ్యవసాయ పనులు నిమగ్నమైనటువంటి నేపథ్యంలో మరి రైతు భరోసా పేరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏ మేరకు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈరోజు ప్రధాన వనరులుగా ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏమిటి, అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతాల యొక్క వాటి యొక్క త్రాగునీటి సౌకర్యం కానీ, సాగునీటి సౌకర్యం కానీ, వాటిపైన కరువును పారదోలడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి, మరి ఇలాంటి అంశాలన్నిటి మంచితనంగా మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తుందంట అని చెప్పి మా పెద్దమామ అందరూ కలిపి పిలిపించినారు సార్. పిలిపించి బాగా నమ్మించినారు. అది ఇదని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారుజామున ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు. ఏందేనంటే మాకేం సంబంధం, ఊరికి వచ్చినాడు ఎట్లా ఏం చేస్తున్నాడు, ఆయనకి ఉండే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది. వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్. మా నాన్నకి ఎవ్వరు శత్రువులు లేరు సార్. ఎవరైనా అడగండి, ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్గా ఉండే మనిషిని వేసిపోయినారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు, వాళ్ళ మీదకి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు. తెల్లారుజామున సూరాల సార్ నర్సరాపేట వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది. అంత తెలిసి జరిగింది. ఎంత చేసినా ఈయన మానకు ఉన్నాడు, ఎన్ని చెప్పినా కానీ ఈయన రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది. ఎన్నిసార్లు పోయినా ఇట్లా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్ళే సర్ది చెప్పి పంపిస్తున్నారు. ఇంకా ఈయన ఏం చేయలేము, కొడుకు ఏం పట్టించుకోడు, ఎవరిది వాళ్ళకే అయిపోయింది, నేను ఏం చేయలేము అని చెప్పి మనోవాది పెట్టుకుని ఆయన చంపాలని చాలా రోజులు చేసింది. ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. ఇంకా మా నాన్నతో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, ఆయన నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు, ప్రాణం పోయింది.
ప్రాణం పోయింది, తెచ్చి ఇంటికాడ పట్టేసిపోయినారు డెడ్. మా అమ్మకి తెలిసి జరిగినాయి అన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకునే కానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది. కొట్టినారంటే బతకకుండా ఉంటారా? దాదాపు సంవత్సరం అయింది సార్. ఒక 6 months మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది. మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చినాడు. ఆడికి కూడా పోయినాడు, కారు వేసుకొని పోయి ఏం కాదులే అని తీసుకొచ్చినాడు. ఒక నెల కూడా ఉండలేదేమో, ఒక నెల గట్టిగా ఉంది. మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి అని మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయింది. పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మేము ఎంతసేపు అడుగుతాం కానీ చంపమంటే ఎవరు చంపరు కదా సార్ తండ్రిని. చెప్తాం, సరేలేమ్మా నేనేం చేయలేదు అమ్మని పిలిపియండి అని చెప్తాడు. అదే ఎవరు చెప్పకుండా పోయినాడు. నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట. 8:30 కల్లా ట్రైన్కి వెళ్ళినాడు. ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడిచి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసిపోయినారు మా నాన్న. అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నారా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే, నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు. చెప్పి పెట్రోల్ యాసిడ్ తెచ్చి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నాడు. అన్న నువ్వు జాగ్రత్త ఉన్నట్టే చెప్పిన. మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడే చెప్పినాడు, జ్యోతి ఇట్లా చెప్పింది, ఇట్లా చేస్తున్నావు అంట అని. ఏమేం చెప్పుకోండి, మా నాన్నకి నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు. కానీ నమ్మకంగా పిలిచిపోయి మా నాన్నని లేకుండా చేసినాడు సార్. ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని, అన్ని ఏం లేదన్నా చూసుకుని మా నాన్నని ఎప్పుడు ఏం చూసుకోదు. మాకు ఏదైనా ఉంటే అలగడం, పుట్టిండి పోవడం. దాంట్లోని మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు. చంపేసి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ మీకు రావాకని చెప్పి ఏదో తిరుగుతుంది. ఏదంటే నేనే చచ్చిపోతే అంటుంది రివర్స్. వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో 45 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలకూరు గ్రామంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో పలకూరు గ్రామ పంచాయతీ నందు పనిచేసే 45 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మాట్లాడుతూ ప్రజారోగ్యం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి చాలా అద్భుతమని, అందుకే పారిశుద్ధ్య కార్మికులే ఆరోగ్య ప్రదాతలు అని బ్రహ్మానందచారి అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బనగానపల్లి ఎండీఓ రాధిక మాట్లాడుతూ ప్రభుత్వం సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. డిప్యూటీ ఎండీఓ బాలాంజనేయులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఓ రాధిక, డిప్యూటీ ఎండీఓ బాలాంజనేయులు, గ్రామ సర్పంచి సుమలత, గ్రామ బీసీ తెదేపా నాయకుడు వల్లపు శంకర్, జాన్, బ్రహ్మానందచారిని ఘనంగా సన్మానించారు. బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు. పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి. వాస్తవంగా ఈరోజు కార్యక్రమం ఏమంటే, వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త మండలి వారు పారిశుద్ధ్య కార్మికులకు ఒక 45 మందికి దుస్తులు పంపించేయాలనే కార్యక్రమాన్ని మా ద్వారా వాళ్ళు చేపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన బాలాంజనేయులు సార్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, వాస్తవంగా వచ్చేసి మనకు కరోనా సమయంలోనే వాళ్ళు చేసే కృషి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చేసే కృషి, మనకు డాక్టర్లు చేసే కృషి అయితేమి, నర్సులు చేసే కృషి అయితేమి అప్పుడే తెలిసి వచ్చింది. గాంధీ మహాత్ముడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, దేశానికి నువ్వు ఏమన్నా సేవ చేయాలంటే ముందు నీ పని నువ్వు చేసుకో అని చెప్తాడు. అలా ఆ ఉద్దేశాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి కోరుతూ, వాస్తవంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే చీపర్స్ను కానీ, ఇలాంటి వెట్టి చాకరీ చేసే కార్మికులను కానీ గాంధీ మహాత్ముడు బాగా అభిమానించేవాడు. ఎందువలన నేనంటే, వాస్తవంగా వచ్చేసి దుర్గంధ వాసన వస్తుంటుంది, అక్కడ మనం తిరగాలన్నా కానీ చాలా కష్టపడతాము. అటువంటి వాసనను కూడా వాళ్ళు లెక్క చేయకుండా అది ప్రజల ఆరోగ్యం కోసం క్లీన్ చేయడం చాలా గొప్ప విషయం. వాస్తవంగా అన్నిటికంటే మనము దాదాపుగా ఈ దోమకాటు వల్ల దాదాపు అనేక మంది, లక్షలాది మంది మరణిస్తున్నారు. అలాంటి మరణాలు జరగకుండా ఈ సిబ్బంది చేసే కృషి చాలా అద్భుతం. దానికోసమే మా సంస్థ ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో 45 మందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు అనుమతి ఇచ్చిన వారికి అందరికీ, మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతా వందనాలతో. సారమ్మ ఇచ్చినారా? రంగస్వామి సారమ్మకి ఏమకేయరమ్మా? సారమ్మకి ఇవ్వండమ్మా. రంగస్వామి ఇక్కడ అంటే ఒకరు ఇచ్చి 4 వచ్చానా? సుబ్రహ్మణ్యం అటుమ్మా. సుబ్రహ్మణ్యం అయిపోయినాడా? సోమశేఖర్ డ్రైవర్. డి హుసేని, చిన్న రంగస్వామి, జి చిన్న రంగస్వామి, చూడు, కె చిన్న లక్ష్మయ్య, సంజీవరెడ్డి రాలేదు, వి జయకృష్ణ టీకి పోయినాడు. ఇచ్చేటోళ్ళు కావాలన్నా? ఇది అయిపోయిందరా?
జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు అమావాస్యాల ముందు భాగంలో నిర్వహించడం జరిగింది. అలాగే చిన్న పిల్లల కోసము తలసేమియా బాధితుల కోసము నంద్యాల బ్లడ్ బ్యాంక్ నుంచి మనకు తెలియజేయడంతో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. చిన్నారుల ప్రాణాలను కాపాడడం, అలాగే అవసరం కొద్దీ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందుకు క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ అందరికీ ఇచ్చిన వాళ్ళకల్లా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కల్కి సతీష్ కుమార్ ఆర్థిక సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాసవి క్లబ్ తరఫున తెలుపుతున్నాం. జై వాసవి మాత. ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ క్యాంపుకు దాదాపుగా 50 మందితో రక్తదానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నారులు తలసేమియాతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి రక్తాన్ని అందించి వారి జీవితాలకు కొంత వెలుగుని ఇవ్వాలని చెప్పి వాసవి క్లబ్ వారు ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కల్కి సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి వాసవి క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు బేతంచెర్ల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు ప్రత్యేకమనే కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రులకు అయితేనేమి అన్ని ఆసుపత్రులకు ఎక్కడ రక్తం అవసరమైనా కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు సతీష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు రక్తదాన శిబిరం తలసీమే చిన్నారుల కోసం వారికి 10 రోజుల కోసం రక్తం ఎక్కించుకోవాలి. వారికి ఆ సమయానికి ఆ రక్తం అందుకుంటే ఆ పిల్లలు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారి కోసం ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 40 మంది నుంచి 50 మంది యువత ఇక్కడ పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఓన్లీ రక్తదాన శిబిరమే కాకుండా నిన్నటి నుంచి కూడా అన్న సతీష్ అన్న గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నంద్యాల కూడా గణనీయంగా జరిగినాయి. ఈ రోజు కూడా ఈవినింగ్ ఇంకా అనాథులకైతేనేమి చిన్నారులకైతేనేమి అన్నదాన కార్యక్రమం చేయాలని, అంటే ఒక ఆయన పుట్టినరోజు నాడు ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోకుండా ఫ్రెండ్స్తో కాకుండా ఏది కాకుండా తన ఫ్యామిలీతో, తన మిత్రులతో, తన బంధువులతో అందరితో ఇలా సేవా కార్యక్రమం చేయించడం చాలా గొప్ప విషయము. అది బహుశా అది వాసవి క్లబ్ వారికే చెందుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఈ బేతంచెర్ల వాళ్ళు కూడా నిజంగా చాలా అదృష్టం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా కూడా వాసవి క్లబ్ గారు నన్ను అప్రోచ్ అయ్యి ఇక్కడ బేతంచెర్లో ఒక అనామకులు వాళ్ళకి ఎవరు లేకుంటే వాళ్ళకి హాస్పిటల్ చూపించమని చెప్పేసి కేర్ తీసుకుని అన్న కూడా నంద్యాలకు వచ్చి మరీ చూపించడం జరిగింది. సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వాసవి క్లబ్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము నంద్యాల బెడ్ సెంటర్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పుష్ కార్ట్, బిన్స్ పంపిణీ. బనగానపల్లె వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో 45 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ. ఈ నెల 30, 31 తేదీల్లో డోన్లో జరుగనున్న నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపు. మా నాన్నను మా అమ్మ, మా మేనమామలే చంపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టిడ్కో ఇల్లు త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం, మంత్రి ఎన్ఎండి ఫరూక్. బేతంచెర్ల పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.